హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్గా కాలీఫ్లవర్ ఉంటుంది కదండి, దాన్ని పకోడీ వేద్దాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ వేడి నీళ్ళలో పెట్టేద్దామండి. వేడి నీళ్ళు బాగా వేడెక్కేసేయండి. కాలీఫ్లవర్ ముక్కలు దీంట్లో వేసేసుకొని బాగా వేడి నీళ్ళలో డిప్ చేసుకొని ఇలా సపరేట్గా తీసుకోవాలి. చూసుకోండి, దీంట్లో పురుగులు ఉంటాయి, ముందు అన్ని చెక్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళలో పెట్టుకోండి. తర్వాత వేడి నీళ్ళ నుంచి తీసుకుని జాగ్రత్తగా ఇలా వేడి నీళ్ళ నుంచి తీసుకున్న తర్వాత దీనికి మనం శనగపిండి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేద్దామండి. నేనైతే అండి షాప్ నుంచి తెచ్చిన తర్వాత దీన్ని జల్లెడ పట్టుకొని ఉంచుకున్నానండి శనగపిండిని. ఒక కాలీఫ్లవర్కి నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. స్పూన్స్ అంటే స్పూన్స్ కాదండి, సమపాలంగా ఉండే గరిటెని వేసుకున్నాను. ఒక 3 గరిటెలు వేసుకున్నాను. దీన్ని బాగా ఇప్పుడు కలిపేస్తాను. దీంట్లోనే సరిపడా ఉప్పు కారం కూడా వేసుకున్నానండి. దీన్ని చక్కగా ఇలా కలిపేసానండి మొత్తం. ఒక బాండి తీసుకోండి, సరిపడా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కేసిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి గోబీని, దీన్ని నూనెలో వేసేద్దాం. జాగ్రత్తగా ఇలా వేసుకోవాలండి. చక్కగా ఇలా వేగుతాయండి. చూడండి, గోల్డ్ కలర్లో అయిపోయాయి. ఇంకా వీటిని తీద్దామండి. టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ